పైగా రాత్రి కూడా ఆలోచన చెప్పాడు నీకు 11,000 చెప్తాను వస్తుందన్న. ఇప్పుడు సినిమా రేపే అంటే రేపంటే ఇప్పుడు 4వ తేదీ చేస్తాం. రోజుకి 8 షోలు పడతాయి. రోజుకి 8 షోలు అనుకో, మొత్తం 16 షోలు అనుకో, మొత్తం 16 షోలు ఖచ్చితంగా 1000 కోట్లు వన్ డేలో 1000 కోట్లు పక్క దేశం పోతుంది కదా. చైనా ఆడుతుంది, చైనా ఆడుతుంది, జపాన్ ఆడుతుంది, అమెరికా ఆడుతుంది, అన్నిటి ఆడుతుంది. అన్ని కలిపి 1000 కోట్లు కొడుతుంది. మన 1000 కోట్లు అంటే ఎటకారంగా ఉంది. భయ్యా వెటకారం కాదు. ఇప్పుడు నేను 1,00,000 కోట్లు అంటే భయ్యా అది కొట్టలేదు. భయ్యా ట్రిపుల్ కాదు, బాగుబలి కూడా అంత సీన్ లేదు. ఇటుకి అల్లు అర్జున్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన ఒక ఫేమస్ సార్, ఆయన ఒక ఐకన్ సార్. పైగా అల్లు అర్జున్ ఉన్నంత క్రేజ్ ఎవరికి ఉంది ఇప్పుడు. పైగా నేషనల్ అవార్డు ఇంతవరకు 77 చరిత్రలో తెలుగు వాళ్ళు ఎవరు రాని అవార్డు అల్లు అర్జున్ అక్కడికి వచ్చింది. ప్రభాస్ రాలేదే అవార్డు, రాలేదే 70 ఏళ్ళకి ఎవరు రాని అవార్డు వచ్చిందండి. పుష్ప 2 సినిమాని చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరు చూడమంటున్నారు. మరి భయ్యా వాళ్ళ అభిమానులు ఎవరు అభిమానులు వాళ్ళకి ఉంటది. నేను కాదంటే ఇప్పుడు ప్రభాస్ కి ఎక్కువ అభిమానులు, మహేష్ బాబుకి ఎక్కువ అభిమానులు అంటే నువ్వు ఏమని చెప్పగలుగుతావు? ఇక్కడ అభిమానులతో సంబంధం లే. సినిమా బాగుంటే ఆటోమేటిక్ చూసేస్తారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు జనాలు అందరూ ఓన్లీ పవన్ కళ్యాణ్ అభిమానులే, ప్రభాస్ అభిమానులే లేదు. ఎక్కడ చూపి పుష్ప 2 కొట్టే రికార్డులు మళ్ళీ నెక్స్ట్ హీరో కొడతాడు. ఇంకా పుష్ప 2 ఫస్ట్ కొట్టిన తర్వాత చూద్దాం. కొడతాడని చెప్తున్నావు కదా మరి. సరే కొట్టే వరకే, కొట్టితే ఎవరికి ఛాన్స్ ఉంది? ప్రభాస్ ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరి వల్ల అయితే కాదు. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా అది అయితే వర్కౌట్ అయితే అది రిలీజ్ అవని అప్పుడు చూద్దాం. అంటే మహేష్ బాబు ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదనమాట, ట్రెండ్ ఏం లేదు. అల్లు అర్జున్ పెట్టి వెళ్దామంటున్నారు జనాలు. ఒకటి భయ పోయేవాడు పోతాడు, పోనాడు పోడు అంతే. ఇప్పుడు అట్లనే ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి అందరూ పేకలను కత్తి పెట్టి సినిమా చూడ అంటలేదుగా. చూస్తే చూడలేదు మానేసి అంతే, అందరూ అదే చెప్తారు. అదే చూస్తే చూడలేదు. అల్లు అర్జున్ సంబంధం లేదు. ఆయన సినిమా హీరో, బిజినెస్ మ్యాన్, డబ్బుల కోసం సినిమా చేస్తాడు. నువ్వు డబ్బులు ఇప్పుడు అల్లు అర్జున్ నువ్వు డబ్బులు ఇచ్చి చేస్తాడు. వాళ్ళు సినిమాలు అంటే డబ్బులు ఇస్తే చేస్తారు. ఏం కోపం నాకు అర్థం కావట్లేదు. అవునన్నా నిన్నెవరు చూడమన్నారా? నిన్నెవరు చూడమన్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక పేదోడు సినిమా చూడొద్దా? ఏం మాట్లాడతారు? నేను సినిమా ఎప్పుడు చూస్తానంటే ఐ బొమ్మలు టీవీలో రాని, ఐ బొమ్మలో చూడండి. కూడా ఎంకరేజ్మెంట్ చేయను, ఓటీవీలో చూస్తా లేదా టీవీలో వచ్చిన తర్వాత చూస్తా. ఎందుకంటే నేను అంత పెట్టలేను, అంత నా వల్ల అయితే కాదు. అంటే పేదలు 50 రూపాయలు పెట్టి కూడా నేను సినిమా టికెట్ కొనలేను. పేదోళ్ళు మధ్య తరగతి వాళ్ళు సినిమా చూడొద్దంటవా? సరే నాకు నెల్లూరు, చిత్తూరు పక్కన ఒంగోలు, నీకెందుకు అవన్నీ? ఏది ఆంజనేయుగా ఏమడిగా? పేదోళ్ళు మధ్య తరగతి వాళ్ళు థియేటర్ లో సినిమా చూడొద్దా? అరే ఇది బంద్ అయిందిరా, బయోమెట్రిక్ పెట్టు. అది లైటర్ నీకే పెట్టాను. ఈ ఫోన్ లైట్